వరద విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు మీద జగన్ గెలిచాడని మనం చెప్పుకోవాలి. అది నేను చెప్పడమే కాదు, అటు టీడీపీ క్యాడర్ అయితే వాళ్ళు అలానే భావిస్తున్నారు. మరొక వైపు వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రచారం వాళ్ళు ఎలా చేసుకుంటారు. అయితే ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ గ్రహించినట్లయితే ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే, ఆ వరద ప్రభావితం అయినప్పుడు కృష్ణా రిటైనింగ్ వాల్ అనేది జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకొచ్చింది. ఎందుకంటే అంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కానీ కృష్ణా రిటైనింగ్ వాల్ కట్టడంలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించాడు. కాబట్టి దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఎంత గ్రౌండ్లోకి దిగి ఎంత ప్రజల దగ్గరికి వెళ్ళినా కానీ ఈ కృష్ణా రిటైనింగ్ వాల్ అనేది జగన్మోహన్ రెడ్డి కట్టిండా అనే భావన అనేది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. ఆ క్రేజ్ అనేది జగన్కి వచ్చిందనమాట. అందుకోసమే అక్కడ కృష్ణాలంక ప్రజలు జగన్ వచ్చిన తర్వాత ఆయనకి నీరాజనం పట్టినారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా రెవెన్యూ సెక్రటరీ గారు సిసోడియా గారు చేసిన వ్యాఖ్యలు అనేవి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ అనేది చాలా కిందకి పెంచాయి అనమాట. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవాక్యువేషన్ చేయడానికి ఇబ్బంది అయ్యిందని చెప్పేసి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్న వ్యాఖ్యలు అనేవి ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం అనేది చాలా కిందకి దిగదార్చినాయి అనమాట. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజలను కాపాడడానికి, ఇప్పుడు వరదలు రాకన్నా ముందు ప్రభుత్వం ఎలక్ట్ చేస్తుంటే ప్రజలు చాలా సంతోషపడేటోళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవి ఇవి తీసుకుని బయటికి వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు వరద వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి తెలిసి వరద వచ్చిన తర్వాత వరదల్లో తిరిగి వాళ్ళకి ముప్పు ప్రాంత ఎంత ఇచ్చినా కానీ ప్రజల్లో అసంతృప్తి అనేది ఉందన్నమాట. ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పలేదన్న అసంతృప్తి అయితే ఉన్నది ప్రధానంగా. అయితే ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క రేషన్ వాహనాలు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క వాలంటీర్ వ్యవస్థ కానీ, ఫ్యామిలీ డాక్టర్ కానీ, ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంత ఏరియాల్లో ఫ్యామిలీ డాక్టర్ యొక్క అవసరం చాలా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు, వర్షాలు వచ్చినాయి, దోమలు పెరిగిపోయినాయి. ఇలాంటి సందర్భంలో చాలామందికి జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. వీటన్నిటి వల్ల ఫ్యామిలీ డాక్టర్, వాలంటీర్ వ్యవస్థ, రేషన్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకి రేషన్ పంచాలంటే ఇప్పుడు రేషన్ వాహనం, అప్పుడే రేషన్ వాహనాలు కొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి రేషన్ వాహనాలు కొన్నప్పుడు అప్పుడు విమర్శించారు, రేషన్ వాహనాల మీద కూడా దాడి చేశారనమాట. అలాంటి రేషన్ వాహనాలు ఇప్పుడు అవసరం అవుతుంది. అంటే ఒక రకంగా పైచేయి చంద్రబాబు నాయుడు కన్నా పైచేయి జగన్మోహన్ రెడ్డిదే ఉందని అయితే అటు చాలామంది అయితే భావిస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా జరిగిన పరిణామాల దృష్ట్యా. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.